మీరు మీ మైండ్లో వీళ్ళు మందు అవుతున్నారు అని తెలిసినప్పుడు మీరు చెప్తే వాళ్ళు ఏమంటారు? వింటారా? తల్లిదండ్రులకి వాళ్ళ బాధ్యత ఏందంటారు? వాళ్ళు ఏం వదిలేస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏం చేస్తాం? మా బిడ్డలు మేము ఎట్టుంటే నీకు ఎందుకు అంటున్నా చెప్పినా కూడా వినరు అనమాట. రకం కాదు, గాలికి తిరగడమే. ఇప్పుడు గాలి గట్ట తిరిగితే ఎట్లా మన ఈ దేశానికి? అంటే అడుక్కుంటే పుట్టుకుంటూ రైతు పనులు చేసుకుని గాలికి తిరగటం చదువుకుంటాను. నేను అందరికి నంబర్లు ఇచ్చాను. ఆ పైదాకా వెళ్ళాను, శ్రీరాంపురం దాకా. వాళ్ళకి చెప్పాను మీరు చదువుకోండి, మీరు నా నంబర్లు ఇచ్చాను, నాతో మాట్లాడండి. మీకు ఉద్యోగ అవకాశాలు పడినప్పుడు నా ఛానల్లో అన్నీ పెట్టున్నాను. మీరు అనుకోవద్దు 10 మీద ఏం ఉద్యోగాలు వస్తాయని. 10 మీద ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలి అంటే కొంచెం పరిగెత్తాలి. చెప్పాను పరిగెత్తండి. నేను కూడా పరిగెత్తాను ఆ రోజుల్లో. కాబట్టి మీరు ఇంజనీరింగ్ సైడ్ ఉంటే నాకు ఛానల్లో ప్రోగ్రామింగ్ క్లాసులు అన్నీ చెప్పాను నేను, పైథాన్, జావా అనేది. అవి మీరు చూసుకొని డెవలప్ చేసుకుని. లేదు సార్ నేను అంత దూరం లేదు, నేను 10 చదివాను అంటే దానికి మీరు ప్రయత్నించండి. నేను నంబర్లు ఇచ్చాను, ఒంగోలులో ఉంటాను, నాతో జూమ్లో కూడా కనెక్ట్ అవ్వండి, నేను మీకు మాట్లాడుతూ ఉంటాను అని చెప్పాను నేను. కొంచెం యూత్ అంటే యువకులు, వీళ్ళని కొంచెం పట్టుకోండి, కొంచెం కొంచెం జాగ్రత్తగా చేసి. ఇప్పుడు నాలాంటి వాడితో మాట్లాడించండి. నేను ఇక్కడికే ఇప్పుడు వచ్చాను, నేను ఇక్కడ రానవసరం లేదు, ఇక నేను అక్కడే ఉండి మాట్లాడతాను. సార్ మా వాడు ఇదిగో చదివాడు, మీరు కొంచెం చెప్పండి ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అంటే నేను